ఈ పప్పు చెకోడీలు గుర్తున్నాయా? ఇప్పటికీ మీరుంటున్న ప్లేస్‌లో అమ్మితే గనక కామెంట్ చేయండి ఏ ఊర్లోనో. మరి ఇంట్లోనే కరకరలాడుతూ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పుని 3 గంటలు నానబెట్టి, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు తడి లేకుండా ఇలా ఆరబెట్టాలి. ఆ లోపు ఒక కప్పు బియ్యం పిండిని, అరకప్పు మైదా పిండిని కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన కడాయిలో 1.5 కప్పు నీళ్లను వేసి, ఒక స్పూన్ ఉప్పు, కారం, చిటికెడు ఫుడ్ కలర్ వేసి, నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు పిండిని అంతా వేసి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసి చపాతీ ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా పిండిని తీసుకొని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో ఇలా రోల్ చేసుకుని నానబెట్టుకున్న పప్పుని ఇలా స్ప్రెడ్ చేసి పప్పు పైకి ఇలా రోల్ చేసుకుని చెకోడీ లాగా చేసుకోవాలి. మిగతా పిండి మొత్తం చెకోడీ లాగా రెడీ చేసి పెట్టుకుని వేడి ఆయిల్ లో ఈ చెకోడీలను వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యాక తీసేయడమే. అంతే అండి, చూసారు కదా, ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.